హలో అందరికీ. ఇప్పుడు నేను చేసే రెసిపీకి పేరైతే మీరే పెట్టాలి. అదేంటంటే ఏమని చెప్పాలో నాకైతే తెలియట్లేదు. ముందైతే నేను కొంచెం హింట్ ఇచ్చేస్తాను. నేనిప్పుడు పాలక్, మింట్, కొరియాండర్‌తో నేను పన్నీర్‌తో కలిపి ఒక కర్రీ చేస్తున్నాను. సో, అన్ని పేర్లు చెప్పాలా? లేకపోతే పాలక్ పన్నీర్ అని చెప్పాలా? అనేది నాకైతే తెలీదు. ఎందుకంటే ఆ పాలక్‌తో పాటు ఆ మింట్ ఫ్లేవర్ అనేది డామినేట్ చేసి మింట్ కర్రీ అయితే సూపర్‌గా వచ్చిందనమాట. అందుకని సో, మీరే పేరు పెట్టేసుకోండి. నేనైతే ఫస్ట్ ఏం చేశానంటే పాలక్‌ని మంచిగా వాష్ చేసేసుకొని హాట్ వాటర్‌లో ఏసి కొంచెం కుక్ అయిన తర్వాత వెంటనే కోల్డ్ వాటర్‌లో ఏసేసాననమాట. ఇలా వేయడం వల్ల ఆ గ్రీన్ కలర్ అనేది పోకుండా ఉంటుంది. మంచిగా ఆ కలర్ గ్రీన్‌గానే ఉంటుందనమాట. తర్వాత హ్మ్, మిక్సీ జార్‌లో మిక్సీ పట్టేసుకోవాలి దాన్ని. అండ్ దాంతో పాటు నేను కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకున్నాను. అండ్ ముందే కొన్ని పంకిన్ సీడ్స్, జీడిపప్పులు, బాదం పప్పులు కూడా నానపెట్టుకున్నాను హాట్ వాటర్‌లో త్వరగా నానతాయని. నానపెట్టుకొని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని, దాంట్లో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పౌడర్ అన్నీ కూడా వేసి, అల్లం, వెల్లుల్లి కూడా ఫ్రెష్‌గా వేస్తే చాలా బావుంటుందని వేశాను. దాంతో పాటు ఇంకా అవి బాగా బ్లెండ్ అయిన తర్వాత పాలక్ ఇవన్నీ కూడా బ్లెండ్ చేసేసాను. అండ్ ఫస్ట్ అయితే ప్యాన్‌లో నేనిక్కడ తోఫు తీసుకుంటున్నాను. యాక్చువల్లీ పన్నీర్‌కి, తోఫుకి చాలా పన్నీర్ అయితే మనకి యానిమల్ మిల్క్ బేస్డ్ వస్తుంది కదా! తోఫు అయితే ప్లాంట్ బేస్డ్. ఏదైనా సరే మనకి క్యాలరీస్ అనేవి మామూలు మిల్క్ పన్నీర్‌లో చాలా ఎక్కువుంటాయి. అండ్ ఈ తోఫుల్లో క్యాలరీస్ అనేవి కొంచెం తక్కువుంటాయి. అండ్ ప్రోటీన్ కూడా చాలా ఎక్కువుంటుంది. అందుకని మోస్ట్‌లీ నేను తోఫుకి ప్రిఫరెన్స్ ఇస్తా. బట్ టేస్ట్ వైస్ అయితే మామూలు మిల్క్ బేస్డ్ పన్నీరే చాలా బావుంటుంది. బట్ హెల్త్‌కి మంచిదని చెప్పేసి నేను నెమ్మదిగా ఈ తోఫు అయితే అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేశాను. సో, ఇప్పుడు ఇది కూడా బాగా నచ్చింది. అండ్ అవి ఆనియన్స్ ఇంకా నా దగ్గర రెడ్ క్యాప్సికమ్, యెల్లో క్యాప్సికమ్ ఉంటే బటర్ ఉంటుంది కదా! నేను గార్లిక్ బటర్ యూజ్ చేస్తున్నానని చెప్పాను. సో, ఆ గార్లిక్ బటర్‌లో కొంచెం టాస్ చేసేసి పక్కకు తీసాం. దీనివల్ల ఏంటంటే ఒకే ప్యాన్‌లో మనం అన్నీ చేసేసుకోవచ్చు అని చెప్పి. సో, అది అయిపోయిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని నేను ఏదైతే మిక్సీ జార్‌లో బ్లెండ్ చేసుకున్నానో, ఆ పేస్ట్ అన్నీ కూడా వేసి చక్కగా కలుపుకున్నాను. కలుపుకొని మనం కొంచెం అంటే కొంచెం బటరే ఏస్తాము. సో, ఆ కొంచెం బటరే ఉడికి మనకు పచ్చి వాసన పోయేంత వరకు ఉడికేటట్టు మనకు స్మెల్ తెలుస్తది కదా! టేస్ట్ కూడా. సో, అన్నీ కూడా ఉప్పు, కారం అన్నీ వేస్తాం కాబట్టి ఇంకేమి వేయక్కర్లేదు. మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్‌లో ఈ పన్నీరు, ఆనియన్స్ ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదా! అవి వేసి కసూరి మేతి వేసి చక్కగా దించేసుకుంటే ఎంత బావుంటుందో తెలుసా? ఇంకా చపాతీ, రోటీలోకి సూపర్‌గా ఉంటుంది. నేనైతే నా మల్టీగ్రెయిన్ రోటీతో ఎంజాయ్ చేసేసాను. అండ్ మన నార్మల్ రోటీ కన్నా మల్టీగ్రెయిన్ రోటీ అనేది ప్రోటీన్ ఎక్కువుంటుంది. చాలా బావుంటుంది. అండ్ ఇదైతే మా డిన్నర్ కోసం చేసుకున్నాను. మల్టీగ్రెయిన్ రోటీ కూడా ఎలా వస్తుంది, ఎలా చేస్తాననేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.